కొల్లూరు గ్రామం ఘంటసాల మండలం కృష్ణా జిల్లా నుంచి వచ్చాము. నాకు కంటిలో ఏదో చిన్న నలుసు పడిందని చెప్పేసి ఉయ్యూరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్లో 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నన్ను ఇక్కడ మా వల్ల కాదు విజయవాడ ఒక పెద్ద హాస్పిటల్కి రాశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్కానింగ్ చేసి అన్నీ చూసి తర్వాత అది ఆల్మోస్ట్ క్యాన్సర్ గడ్డ, నీకు ఆపరేషన్ చేయాలి, 2 డేస్లో ఆపరేషన్ జరగాలి, 1 లక్ష రూపాయలు తెచ్చుకో, నీకు ఆరోగ్యశ్రీ పనిచేయదు అని చెప్పారు. ఆ తర్వాత నేను రిపోర్ట్స్ ఇచ్చేసేయండి అమ్మా, వేరే చోట మళ్ళీ చూపించుకుంటాను నేనని చెప్పేసి అంటే రిపోర్ట్స్ ఇవ్వరు అన్నారు. తర్వాత మళ్ళీ నేను గట్టిగా మాట్లాడితే రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను. 2 డేస్ నేను అసలు భోజనం కూడా చేయకుండా దిగులు పడి మంచం ఎక్కాను. ఈ లోపల మా ఫ్రెండ్ ఒక ఆవిడ నన్ను చూడటానికి వచ్చింది. వచ్చి నువ్వు ఇదంతా వద్దు, మచిలీపట్నం వెళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ భానుమూర్తి గారు ఉంటారు, ఆయన సంప్రదించు, ఆయన చెప్తారు ఒకసారి. చాలా మందికి అక్కడే ఆపరేషన్ జరిగింది చెప్పడం జరిగింది. నేను అక్కడి నుంచి వచ్చి డాక్టర్ భానుమూర్తి గారిని కలవటం జరిగింది. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మ అదేమీ లేదు, ఎవరు చెప్పారు నీకు క్యాన్సర్ గడ్డ అని చెప్పేసి, అదేం లేదు, చిన్న ఇదేను, నేను చేస్తాను అని చెప్పేసి ఆయన నాకు ఆపరేషన్ చేశారు. చేసి మళ్ళీ వాటిని పైకి పంపిస్తే ఆ రిపోర్ట్లో నాకు క్యాన్సర్ లేదు అని వచ్చింది. కాబట్టి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళండి, అంతేగాని ఇతరత్ర హాస్పిటల్కి వెళ్ళి మోసపోవద్దు. నా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, సంతోషంగా ఇంటికి పంపిస్తున్నారు నన్ను డాక్టర్ భానుమూర్తి గారు, హ్యాపీగా ఉన్నాను.